తీగలాగితే డొంక కదిలింది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసును సీరియస్ గా తీసుకున్న రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తే మరో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టయింది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 25 మంది పిల్లల్ని అక్రమంగా తీసుకొచ్చి విక్రయించినట్టుగా గుర్తించారు. నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పటివరకు 16 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. దేశవ్యాప్తంగా చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న మరో ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. ఈసారి 9 మంది నిందితులతో పాటు 18 మంది పిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను సైతం అదుపులోకి తీసుకున్నారు. పిల్లల అమ్మకాల్లో కీలక సూత్రధారి సోము అమూల్యను అరెస్ట్ చేసి విచారణ ముమ్మరం చేశారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి పిల్లలను తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ముఠా కీలక సూత్రధారి సోము అమూల్య ఇప్పటి వరకు 10 మంది పిల్లలను విక్రయించినట్లు తేలింది. దీప్తి అనే ఆమెతో కలిసి మరో 8 మంది చిన్నారులను నమ్మినట్లు అమూల్య అంగీకరించింది. ఆడపిల్లలు, మగపిల్లలకు వేర్వేరుగా రేట్లు ఫిక్స్ చేసి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఆడపిల్లలను 2 లక్షల నుంచి 3 లక్షలకు కొనుగోలు చేసి 3 నుంచి 4 లక్షలకు విక్రయిస్తున్నారు. మగపిల్లలను 4 నుంచి 5 లక్షలకు కొనుగోలు చేసి 5 నుంచి 6 లక్షలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. గత ఫిబ్రవరి 25 నుంచి ఇప్పటి వరకు 25 మంది శిశువులను విక్రయించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇందులో 16 మందిని రెస్క్యూ చేశామని, మరో 9 మంది కోసం గాలిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఫస్ట్ కృష్ణవేణి, దీప్తి ఫస్ట్ మనం లాస్ట్ మంత్ లో అరెస్ట్ చేశాం. దాని తర్వాత దీప్తి అండ్ ఇస్మాయిల్ ఇదొక మాడ్యూల్, సెకండ్ మాడ్యూల్. అలాగే దీప్తి ఇంకో అమూల్య అనే అక్యూర్ నేరస్తుతో కలిసి, లేడీతో కలిసి మళ్ళీ నేరం చేయడం జరిగింది. ఫోర్త్ అమూల్య అండ్ ఇంకొక కొంత వేరే మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ప్రవీణ్, రియా అండ్ వర్మ వీళ్ళతో కలిసి ఇంకొక మాడ్యూల్, ఫోర్త్ మాడ్యూల్. ఫిఫ్త్ మాడ్యూల్ దీప్తి అండ్ ప్రవీణ్. ఈ 5 విధమైనటువంటి నెట్వర్కింగ్ లో ఈ యాక్టివిటీ జరిగింది. దీంట్లో ఇప్పుడు మనము 25 బేబీస్ ని, బాయ్స్, గర్ల్ ని అమ్మినటువంటిది ఐడెంటిఫై చేశాం. దాంట్లో ఇప్పుడు మనం 16 బేబీ బాయ్స్ ని, బేబీ గర్ల్స్ ని రెస్క్యూ చేయడం జరిగింది. జువైనల్ జేజే యాక్ట్ ప్రకారం ఆన్లైన్ లో వివరాలు నమోదు చేసిన తర్వాతే చిన్నారులను దత్తత తీసుకోవలసి ఉంటుంది. ఇలాంటి రికార్డులు లేకుండా పిల్లలను దత్తత తీసుకుంటే అది కూడా నేరం అవుతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాతో పాటు దత్తత తీసుకున్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీసుకొచ్చినప్పుడు తండ్రి, తల్లి ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ లో మీది ఒక లీగల్ మెథడాలజీలో మీరు అడాప్షన్ అవుతుంది అని అర్థం. అడాప్షన్ ప్రాసెస్ లో కూడా మనీ ఇన్వాల్వ్ కావద్దు. వెన్ ఎవర్ ఇట్ ఈస్ మనీ ఇన్వాల్వ్, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్. సో అప్పుడు పేరెంట్స్ అని ఉన్న వాళ్ళు పర్చేజర్స్ అయిపోయి నేరస్తులుగా మారి ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో వాళ్ళు నేరం చేసిన వాళ్ళు అవుతారు, డబ్బులు ఇచ్చి కొని ఉంటే. పిల్లలు లేని వారు ఎవరైనా సరే చట్ట ప్రకారం మాత్రమే దత్తత తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో డబ్బు లావాదేవీలు జరిగాయంటే అది పూర్తిగా ఇల్లీగల్ అని స్పష్టం చేస్తున్నారు పోలీసులు.